ఒక ఉద్యమ వైపు నడిపించి తెలంగాణ అనే దానిపై కూడా వీళ్ళు ఒక ముద్ర వేసుకొని కూడా చాలా వరకు పనిచేసి అందరికీ దగ్గరగా చూసుకున్నటువంటి ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. అంటే 2014లో కూడా ఎంపీగా పోటీ చేశారు. మీరు ఎంపీగా పోటీ చేసి భువనగిరిలో అంటే అక్కడ మీకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్? ఎంపీగా పోటీ చేయడం ఏంటంటే దానిపై కూడా ఎలాంటి విమర్శలు రాలేదా సార్? అంటే జనరల్ ఏంటంటే ఒకసారి పోటీ చేసినప్పుడు ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, యుద్ధం ఎట్లా చేయాలి, మన శత్రువుని ఎట్లా ఓడించాలి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఉండదు కదా. విమర్శలు అనేవి వస్తుంటాయి కదా. విమర్శలు అనేది పట్టించుకోము కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం ఎట్లా గెలవాలి అనేది ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఎంతోమంది సివిలియన్స్ కావచ్చు, ఎంతోమంది వాళ్ళ భర్తలను కోల్పోయి మరి హిందువులను అడిగి మరీ వాళ్ళని చంపడం కూడా చాలా దుర్మార్గం. కేవలం పాకిస్తానే కాకుండా పాకిస్తాన్కు వెనుకున్నటువంటి మన యొక్క భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేని ఈర్ష్యపడేటువంటి మన పరాయి దేశాలు, మన పక్క దేశాలు అందరూ కలిపి ఒక ప్లాన్ వేశారు. అందరికీ నమస్కారం. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని అందరికీ సేవ చేసుకుంటూ అలాగే ఉద్యమంలో కూడా అందరికీ కూడా సహాయం చేసుకుంటూ కూడా అక్కడ ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, అలాగే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా వైద్యం చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి ఉద్యమ వైపు నడిపించి తెలంగాణ అనే దానిపై కూడా వీళ్ళు ఒక ముద్ర వేసుకొని కూడా చాలా వరకు పనిచేసి అందరికీ దగ్గరగా చూసుకున్నటువంటి ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఆ వ్యక్తి పేరే డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం, మరిన్ని విషయాలు వాళ్ళతో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే మధు. మీరు ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చారని చెప్తున్నారు, అలాగే డాక్టర్ కూడా చేశారు, పెద్ద పెద్ద స్థాయిలో కూడా ఎంతో మంది వాళ్ళ పేషెంట్లందరికీ కూడా ఫ్రీగా కూడా వైద్యం చేశారని కూడా చెప్తున్నారు. అసలు ఎట్లా ఈ డాక్టర్ చదవాలని మీకు ఎట్లా అనిపించింది సార్ ఆ కాలంలోనే? అంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయాలనే ఒక ఆలోచన ఎవరో చెప్పింది కాదు, ఎవరిని చూసింది కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఓ డాక్టర్ కావాలనే ఆలోచన ఉండే. అదే లక్ష్యంతో చదివాను, అదే లక్ష్యంతో డాక్టర్ అయ్యాను. డాక్టర్ అయ్యాక కేవలం డాక్టరే కాదు, ఒక రికగ్నైజబుల్ ఒక అంటే ఎక్సలెన్స్ ఇన్ లాప్రోస్కోపీ డాక్టర్ నర్సయ్య గారు అనేది నేమ్ తెచ్చుకున్నాను. ఒక విధంగా ప్రొఫెషనల్లీ నేను సక్సెస్ఫుల్ అయినట్లే. ఓకే. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. ఆ కీలక పాత్ర కూడా అంటే మీరు తెలంగాణ ఉద్యమం వైపు ఒకసారి పోరాడుకుంటూ కూడా అక్కడ గాయపడ్డ విద్యార్థులకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా వైద్యం చేసి మరి ఆ దాంట్లో పాల్గొన్నారని సార్? నేను డాక్టర్గా సక్సెస్ఫుల్ అయినప్పటికీ నేను నా యొక్క రూట్స్ని మర్చిపోలేదు. డాక్టర్లో ఎట్లా వృత్తిలో సక్సెస్ఫుల్ అయ్యానో ఒక సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు కూడా చికిత్స కావాలనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక ఆలోచన. ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచే అందరూ బాగుండాలి, ఆర్థికంగా ఉండాలనేది ఒక ఆలోచన. ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడు గమనించింది ఏంటంటే సరే ఎన్నో సిద్ధాంతాలు లెఫ్టిజం, రైటిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం అన్నీ చూసాం కానీ అంతిమంగా ఒక కుటుంబానికి కానీ వ్యక్తికి కానీ ఆర్థిక సుస్థిరత ఉన్నప్పుడే ఒక మంచి జీవితం గడపగలడు అనేది నా యొక్క ఆలోచన. అంటే నాకు ఊహ తెలిసినప్పుడు, ఇప్పుడు కాదు, ఈవెన్ 10th ఇంటర్ నేనేదో ఉద్యమాల్లో అంటే రాజకీయ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయలే కానీ నాకు ఒక నమ్మకం అంటే ఆర్థిక సుస్థిరతే మనిషి యొక్క అంటే కుటుంబం యొక్క గీటు రాయి అభివృద్ధికి అనేది ఉంది. దాని కొరకు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితులు మారుతాయి అనే ఉద్దేశంతో ఉద్యమంలో ఒక డాక్టర్గా చేశాను, ఉద్యమకారుడిగా చేశాను, రచయితగా చేశాను, ఒక ఆర్టిస్ట్గా చేశాను, అనేక రకాలుగా కూడా పాత్ర పోషించడం జరిగింది. ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు సార్ మీరు? అంటే జనరల్ ఏంటంటే నాది చిన్నప్పటి నుంచి ఒక కంపార్ట్మెంటల్ మైండ్. అంటే
గౌన్ వేసుకున్నప్పుడు డాక్టర్గా మారిపోతా. ఓకే. నాకు పేషెంట్ నా యొక్క ఆపరేషనే గుర్తుంటుంది. ఓకే. ఉద్యమంలోకి వస్తే ఉద్యమమే గుర్తుంటుంది. ఓకే. సమాజానికి సంబంధించిన అంశాలకు వస్తే అదే గుర్తుంటుంది. అందుకొరకు ఒకదానికి ఒకటి నేను లింక్ పెట్టాను. ఏ పాత్ర అయినా కూడా ఇండిపెండెంట్గా పూర్తిగా 100% ఇచ్చి పనిచేస్తాను. ఇంకోటి ఏంటంటే నాది మొదటి నుంచి నాకు అనుకోకుండా అబ్బింది ఏంటంటే భగవద్గీత సిద్ధాంతం. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి చింతించకు. ఓకే. ఆశించకుంటే ఎట్లా ఉంటాం? మంచి డాక్టర్ అంటే ఆపరేషన్ చేస్తే మంచిగా పేషెంట్ రికవర్ కావాలని ఆశిస్తాం కదా. ఓకే. చింతించొద్దు. ఆశించటం వేరు, చింతించటం వేరు. అక్కడ నుంచి మీరు రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది సార్? రాజకీయాలు నిన్ను దేని కూడా ఎక్సెప్ట్ డాక్టర్ తప్పితే, డాక్టర్ కావాలనే లక్ష్యం తప్పితే మిగతా అన్నీ సామాజిక పరిస్థితులను బట్టి అనుకోకుండా వచ్చినాయి. కానీ రాజకీయాల్లో రావాలి, నేను పోటీ చేయాలి, ఎంపీకి పోటీ చేయాలి అనే ఒక ప్రణాళికాబద్ధంగా మాత్రం నా జీవితం సాగలే. ఓకే. ఆ సమయంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేయటము నా బాధ్యత అనిపించింది, చేశాను. ఓకే. తర్వాత రాజకీయాల్లో అవకాశము రావటం జరిగింది. సరే ఒక డాక్టర్గా చేసిన దానికంటే ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా సమాజం మార్పులు అంటే నాది ఇంకో లక్ష్యం కూడా ఉంది కదా, సోషల్ సర్జరీ. ఓకే. అంటే సామాజిక ఆపరేషన్. అది ఒక పొలిటీషియన్ ద్వారానే చేయగలం కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి దాంట్లో ప్రవేశం కొనసాగుతుంది. సో డెఫినెట్లీ ఏంటంటే కొంత మార్పు తేగలిగాం, ఇంకా చాలా మార్పు తేవాల్సిన అవసరం ఉంది. అంటే 2014లో కూడా ఎంపీగా పోటీ చేశారు. మీరు ఎంపీగా పోటీ చేసి భువనగిరిలో ఒక భారీ స్థాయిలో గెలిచారు. అంటే అక్కడ మీకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నారు సార్? అంటే ఎక్కడ ఉద్యమం గురించి చేసిన వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి అని, ఎంపీగా పోటీ చేయడం ఏంటని దానిపై ఎలాంటి విమర్శలు రాలేదా సార్? అంటే జనరల్ ఏంటంటే ఒకసారి పోటీ చేసినప్పుడు ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, యుద్ధం ఎట్లా చేయాలి, మన శత్రువుని ఎట్లా ఓడించాలి అనేదే ఉంటుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఉండదు కదా. విమర్శలు అనేవి వస్తుంటాయి కదా. విమర్శలు అనేది పట్టించుకోం కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం ఎట్లా గెలవాలి అనేదే ఉంటుంది. ఓకే. అంతేగాని రాహుల్ గాంధీ ఏమనుకుంటుండు, ప్రియాంక గాంధీ ఏమనుకుంటుంది, లేకుంటే ఖర్గే గారు ఏమనుకుంటున్నారు అనేది ఉండదు కదా. సైనికుడికి ఏముంటుంది, గెలవాలి. కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఏముంటుంది, యుద్ధం గెలవాలి. మనకు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు, శత్రువు యొక్క లక్ష్యాలు కానీ వాళ్ళ యొక్క వ్యూహాలకు మనం వ్యతిరేకంగా ప్రతివ్యూహం చేయటం అదే ఉంటుంది ఆలోచన. అట్లనే ఎన్నికల్లో కూడా ఏంటంటే మనం గెలవాలి అంటే గెలవటానికి ప్రయత్నం. కొందరు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఒకటి నేను చెప్పాను కదా మొదటి, ఫలితం ఆశించడం వేరు, ఇప్పుడు పోటీ చేసినప్పుడు గెలవాలని పోటీ చేస్తాం కదా ఖచ్చితంగా. కానీ చింతించడం వేరు. చింతించినప్పుడే ఫలితం గురించి వరి అయినప్పుడే నీకు సమస్యలు వస్తాయి. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ అంటే దాని గురించి గుర్తు, ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఎంతోమంది సివిలియన్స్ కావచ్చు, ఎంతోమంది వాళ్ళ భర్తలు కోల్పోయి మరి హిందువులను అడిగి మరీ వాళ్ళని చంపడం కూడా చాలా దుర్మార్గం. అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, చాలామందికి ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు అర్థం కాదు ఏంటంటే ఆపరేషన్ పహల్గామ్ అటాక్ అనేది కేవలం పాకిస్తానే కాకుండా పాకిస్తాన్కు వెనుకున్నటువంటి మన యొక్క భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేని ఈర్ష్యపడేటువంటి మన పరాయి దేశాలు, మన పక్క దేశాలు అందరూ కలిపి ఒక ప్లాన్ వేశారు. ఓకే. ప్లాన్ ఏంటంటే మామూలుగా తీవ్రవాద ఘటనలు బాంబు పెట్టడం, లేకుంటే ఒక గ్రెనేడ్ విసిరేయటం అనేది గతంలో జరిగేది. అది సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయి. కానీ పనిగట్టుకొని మతం అడిగి పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్ చేయటం ఏంటంటే 2-3 లక్ష్యాలు ఉండే వాళ్ళకు. ఒకటి, భారతదేశంలో మత కల్లోలు సృష్టించాలి. నెంబర్ 1 ఫస్ట్ ఐడియా వాళ్ళు అది ఏంటంటే వాళ్ళు అట్టర్లీ ఫెయిల్ అయింది దాంట్లో. హిందూ ముస్లిం గొడవలు కావాలి. 2, కాశ్మీర్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో అంతటా ఉంటారు, చాలామంది విద్యార్థులు వేరు వేరు యూనివర్సిటీలు చదువుకుంటున్నారు, వాళ్ళ మీద ఒక అటాక్స్ కావాలి. ఎట్లయితే గతంలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సిక్కుల మీద కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేశారు కదా, అట్లా వాళ్ళని ఊచకోత కోయాలి. దాంతో కాశ్మీరులో ఒక వ్యతిరేక భావం రావాలి. 3వది,
మన భారతదేశం ఆర్థికంగా అతివేగంగా ముందరికి పోతుంది. దీనికి అడ్డుకట్టేయాలంటే విదేశీ కంపెనీలు ఇక్కడ రాకుండా చేయాలి. విదేశీ కంపెనీలు ఇక్కడ రాకుండా చేయాలంటే యుద్ధాన్ని సృష్టించాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ పంది లాంటిది, బురదలో ఉన్నది, దాన్ని పోయేది ఏమీ లేదు, అంతే కదా. అంతే. ఇప్పుడు నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు, గ్లాస్ పెట్టుకున్నావు, పక్కన ఇల్లు లేదు, జులాయి గాడు ఉంటాడు. ఓకే. వంద కొట్లాడితే ఏమైతే 2 రాడ్లు వేస్తాడు, మనకి అద్దాలు పలుగుతాయి, అంతే కదా. అది పాకిస్తాన్ బురదలో ఉన్న పంది లాంటిది, అది మనం అంటదియాలి అనేది ఉద్దేశంతో. ఇంకోటి 4వది ఏంటంటే వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మన ఆర్మ్స్ కానీ మన ఉన్న మిసైల్స్ కానీ ఇంత యాక్యురేట్గా పనిచేస్తాయని అనుకోలేదు. 5 వాళ్ళు ఏమనుకున్నారంటే మా దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయి, భారతదేశము ధైర్యం చేయదు మా మీద అటాక్ చేయడానికి అనేది 5 పాయింట్లు పెట్టుకున్నారు పంచతంత్రం లాగా. అయితే అదృష్టవశాత్తు మనం హిందూ ముస్లిం రైట్స్ కాలే. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా అందరు తెలుసు, మనం బతికినా చచ్చినా పుట్టినా మనం కలిసి ఉన్నా వ్యాపారం చేసినా మనం అందరం భారతీయులమని. దట్ ఈజ్ నెంబర్ 1 విజయం. సింధూర్ అక్కడ కంటే ఇక్కడ విజయం. నెంబర్ 2 కాశ్మీర్లను కూడా మనం ఎక్కడ కూడా వాళ్ళని నిందించలేదు, పాకిస్తానే మన ఎనిమిది తప్పితే నిందించలేదు. 3 ఆపరేషన్ సింధూర్లో మన లక్ష్యం మొదటి నుంచి క్లియర్గా ఏం చెప్పాం, ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పడం జరిగింది. పాకిస్తాన్ కానీ పిఓకొని కానీ మనకు లక్ష్యం కాదు. సో దాన్ని మనకు చిన్న నష్టం కాకుండా ఒక ఎయిర్ బేస్ కానీ ఒక మిలిటరీ బేస్ కానీ ఒక సైన్యం కానీ, మన దగ్గర 4 జవాన్లు చనిపోయారంటే 4 జవాన్లు కూడా ఏంటంటే బై క్రాస్ ఫైర్లు, అంటే షెల్స్ వచ్చాయి కదా, షెల్స్ యాక్సిడెంటల్గా తగిలి చనిపోయారు. ఒకళ్ళేమో అది డ్రోన్తోనో ఏదో చనిపోయారు. ఓన్లీ 4 క్యాజువాలిటీ. అక్కడ 100 మంది చనిపోయారు, లెక్కలేదు. అఫీషియల్ అయితే 100-150 మంది, ఇంకెంతమంది చనిపోయారు తెలియదు. సో ప్లస్ ఇంకోటి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశం యొక్క ఆర్మ్స్ ఏదైతే ఉన్నాయో అమెరికా కంటే అతి తక్కువ ధరలో. ఇప్పుడు F-16 5,000 కోట్లు, మీకు తెలుసా? 5,000 కోట్లు. మన బ్రహ్మోస్ 25 కోట్లు. 25 కోట్లతోని 5,000 కోట్ల ఓపెన్ కొట్టగలం అనేది నిరూపించాం. ప్లస్ మన న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఉండే కదా, దాన్ని మొత్తము మనోళ్ళు సరే చెప్పకనే ఒక దెబ్బేశారు, దాంతో మొత్తం హడలిపోయినరు, దాంతో అందరు కాళ్ళబేరానికి వచ్చారు. ఈరోజు ఇంకోటి ఏమైందంటే మనకు అదృష్టం, మనకు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనకు బ్రహ్మాస్త్రం దొరికింది. అవును, అది దాని గురించి మాట్లాడుకుంటే 1960 ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడున్న పాకిస్తాన్ పిఎంతో ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చుకున్నారు. అది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేశారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా, సివిలియన్స్ అందరు కూడా అన్యాయం జరిగిందనే దానిపై కూడా తీసుకున్నారు. అంటే దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు బ్రేక్ చేసి? మధు, ఆ ఒప్పందం వివరాలను ఒకసారి చదువు. బ్లడ్ బాయిల్ అవుతుంది. బ్లడ్ బాయిల్ అవుతుంది, నీకు ఏ పార్టీకి సంబంధం లేదు, కానీ బ్లడ్ ఒక ఇండియన్గా యువకుడిగా నీకు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇమీడియట్గా అసలు నువ్వు ఆవేశం కట్టలు దించుకొని పోతుంది. అప్పటికే పాకిస్తాన్ 2 సార్లు మనతో యుద్ధం చేసింది. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు నెహ్రూ పుణ్యం అంటూ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అప్పటి నుంచే గిల్లి కజ్జాలు గొడవలు నడుస్తూనే ఉన్నాయి. 1960లో నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కరాచీకి పోయి, అక్కడ అయూబ్ ఖాన్ అనే ప్రెసిడెంట్ ఉండే, మిలిటరీ జనరల్, వాటితోనే అగ్రిమెంట్ చేసిండు. ఏంటంటే మీకు ఈ సింధు నది, అసలు మన ఇండియా పేరే దాని నుంచి వచ్చింది. దాన్ని సింధు నది అంటారు, సింధు జలాలు. దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ అయ్యి హిందూ అయిపోయింది. ఇండియా పేరు కూడా సింధు నుంచి హిందూ పోయి హిందూ నుంచి ఇండియా అయింది. మన పేరు వచ్చింది కూడా అదే. అది 7 నదులు అంటారు. అందులో సరస్వతి నది ఎండిపోయింది, మిగతా 6 నదులు ఉన్నాయి. 85% నది మన భారతదేశంలో, మొత్తం నదులు భారతదేశంలో మొదలవుతాయి. 80% దాని క్యాచ్మెంట్ ఏరియా, అంటే వర్షపాతం మన భారతదేశంలో. 15% మాత్రమే ప్రస్తుత పాకిస్తాన్. నెంబర్ 1 రైట్ ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి కదా. నెహ్రూ అక్కడ పోయి 80% రైట్స్ పాకిస్తాన్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క 15% మీద కూడా 3 నదులు 100% వాళ్ళకే.
ఎక్కువ వచ్చాయి. ఓకే. ఎక్కువ నదులున్న చెనాబు, జీలం, ఇండస్ రివర్ మొత్తం 100% వాళ్ళకే. కింద నదులు కూడా ఈ కింది కూడా మా భూభాగంలో పారుకుంటూ తర్వాత పాకిస్తాన్. దీంట్లో కూడా ప్రాజెక్టులు కట్టుకోవాలంటే పాకిస్తాన్ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. 2. ఇంకోటి మనం ప్రాజెక్టు కూడా ఏం కట్టాలి, ఈ ఇరిగేషన్ ఎక్కువ కాకుండా ఎక్కువ జల విద్యుత్తే కట్టాలి. జల విద్యుత్ అంటే నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి. అవును. 3. ఇంకా ఘోరం తెలుసా, 1960లో మనం ఎంత బీదరికంలో ఉన్నాం భారతదేశం. చాలా. మీరు పుట్టలే కదా. పుట్టలే అప్పుడు. నేను కూడా అప్పుడే పుట్టిన. ఓకే. 59లో పుట్టిన. ఓకే. చాలా పేదరికంలో భారతదేశం ఉంది. ఆకలి చావులు, అంబలి సెంటర్లు, నానా ఘోరం. మనం బిచ్చం చిప్పే పెట్టుకొని ప్రతి దేశం దగ్గర అప్పుల కొరకు తిరిగేది. ఆ టైంలో 60 మిలియన్ పౌండ్లు, ఓకే, 60 మిలియన్ పౌండ్లు పాకిస్తాన్కు ఇండస్ నది మీద ప్రాజెక్టు కట్టుకోవటానికి నెహ్రూ విరాళంగా ఇచ్చాడు. మనమే పేదరికంలో ఉన్నాం, మన పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళకి. ప్లస్ అది ఎంత తెలుసా ఇప్పుడు, అప్పుడు మన దగ్గర నిల్వలు 250 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఉంది. ఓకే. ఈయన 154 మెట్రిక్ టన్నుల గోల్డ్ కుదవబెట్టి వాళ్ళకు విరాళంగా ఇచ్చాడు. దారుణమైన స్థితికి 154 అంటే 1,54,000 కిలోల బంగారం. ఆ రోజు అదే మనం కొనిపెట్టుకుంటే ఈరోజు 1,50,000 కోట్లు విరాళంగా ఇచ్చాడు. 1,50,000 కోట్లు ఆ టైంలో 60 మిలియన్ పౌండ్లు అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి సాగరు, శ్రీశైలము, ఈ ఎల్లమ్మ ప్రాజెక్టు, మన తెలంగాణలో చుట్టూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు కట్టంగా 50% మిగిలేరు డబ్బులు. ఎందుకు ఆ విధంగా ఎందుకు చేయాల్సి? అందుకొరకే నెహ్రూ యొక్క నిబద్ధత మీద నాకు అదంతా చదివిన తర్వాత అనుమానం వస్తుంది. అసలు ఎవరో తను ఈ నెహ్రూ అనే వ్యక్తి. నిజంగా నేను పొలిటికల్గా చెప్పట్లే. ఎందుకంటే పాకిస్తాన్ని ఆక్రమిత కాశ్మీర్లో మన సైన్యం వాళ్ళని పారదోగి ఇంకొక 2 రోజులైతే వాళ్ళని కంప్లీట్గా బార్డర్కు పాకిస్తాన్కు పారదోలేరు. వాళ్ళు పూర్తిగా పోకుండా ఆపేసింది నెహ్రూ, మీకు తెలుసు. మీకు తెలుసు కదా. ఇవన్నీ పోయేసి మనం మన స్థలం ఉంది, ఎవడో కబ్జా చేస్తాడు, కబ్జా పోయేసి కబ్జా నుంచి తీసేస్తాం, సగం చేసి సగం ఆపం కదా, ఫుల్ చేయాలి వర్క్ చేయాలి కదా. ఆపేసిండు. ఎందుకు ఆపిండంటే దానివల్ల పాకిస్తాన్కి ఏం లాభమైంది, ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో జల విద్యుత్ అక్కడే కట్టగలరు. ఓకే. కింద పంజాబ్ అంతా ఇట్లా ఉంటుంది, మన కృష్ణా డెల్టా లాగా. ఓకే. మనకు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కానీ బ్యారేజీలు కానీ, నువ్వు కృష్ణా డెల్టా మీద బ్యారేజ్ కడతావా? ఇక్కడ గుట్టలు ఉన్నాయి, పైన ఉన్నాం, శ్రీశైలము లేకుంటే మన సాగర్ దగ్గర కడతాం. పోయేసి కృష్ణా బ్యారేజ్ దగ్గర అయితే బ్యారేజ్ కడతాం కానీ డ్యాములు కట్టలేము కదా. సో ఎంత పన్నాగం పండిందంటే, అంటే పూర్తిగా జమ్మూ కాశ్మీర్ మన ఆధీనంలోకి వచ్చేస్తే వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవటానికి పంజాబ్కు పాకిస్తాన్కు అవకాశం ఉండదు కాబట్టి కుత్రంతో ఆపిండని నాకు అర్థమైంది. అసలు హూ ఈస్ దిస్ నెహ్రూ? ఓకే, బిగ్ క్వశ్చన్ పడ్డది మీకు, అసలు ఎవరు నెహ్రూ? మనకు మంచి చేయకుండా అసలు ఇది ఒక పాకిస్తాన్ ఏజెంటా, లేకుంటే ఒక తీవ్రవాద, భారతదేశం అంటే విద్వేషకరమైనటువంటి వ్యక్తి, లేకుంటే భారతదేశాన్ని సర్వనాశం చేయడానికి కంకణం కట్టుకున్న ఒక కుటుంబమా? వాళ్ళే 60 సంవత్సరాల దాకా పాలించారు కదా సార్. అదే కదా అర్థం కాదు. ఇప్పుడు నేను ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, సింధూరు వరకు ఇదంతా చదవలేదు. ఓకే. ఇదంతా చదువుతుంటే అర్థం కాని అంశం. వీళ్ళ 60 సంవత్సరాలు పాలించింది అని అనుకున్నారా మీరు? లేదు, అంటే మోడీ గారు ఈ ప్రభుత్వంలో రాకుంటే, ఈ ఆపరేషన్ సింధూర్ కాకుంటే మాకు నాలాంటి కూడా ఈ విషయాలు తెలియదు. అవును, అది కరెక్ట్. మీలాంటి యువకులతో పంచుకోవడానికి కూడా ఈ విషయాలు తెలియదు. ఎందుకు మీకు అందరికీ మీ జనరేషన్ నష్టమంటే, పాకిస్తాన్ ఈ జమ్మూ కాశ్మీర్ విషయం వల్ల దాదాపు మోడీ గారు రాకముందుకు 40,000 మంది చనిపోయారు. ఓకే. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టాం తెలుసా? 14 లక్షల కోట్లు కశ్మీర్ సమస్య మీద మనం ఖర్చు పెట్టాం. 14 లక్షల కోట్లు భారతదేశం. ఇమాజిన్ 14 లక్షల కోట్లు మన భారతదేశంలో హాస్పిటల్స్,
ఎడ్యుకేషన్ సెంటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 14 లక్షలు అంటే ఈరోజు ఎంత ఆ రోజు నుంచి. అవును. అంటే నిజంగా ఏంటంటే ఇది ఈ పార్టీకి సంబంధించిన అంశం కాదు, దేశానికి సంబంధించిన అంశం. అందరూ ఆలోచించాలి, చదవాలి. అసలు హూ ఈజ్ దిస్ నెహ్రూ అని నాకు అర్థమైంది అట్లేదు. ఓకే. నేను ఎందుకంటే ఆయన చరిత్రలో పోతే ఆయనకు బంధువులు లేరు. నెహ్రూ అనే ఇప్పుడు నేను గౌడ్ అనే పేరుంది, నా చుట్టాలు పక్కాలు మా తాత ముత్తాత వాళ్ళకి సమయం బంధువులు ఒక 4-5 జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఓకే. నీకు ఉంటారు. ఈయనకి ఎవరు లేదు, ఈయన కుటుంబం లేకపోతే ఈయనకు బంధువులు అనేది కాశ్మీర్ నుంచి వచ్చిందంటారు, కానీ కాశ్మీర్లో ఒక్క బంధువు కూడా లేడు. నెహ్రూ అనే పేరు ఉన్నటువంటి ఒక కుటుంబం దేశం లేదు. మీరు చెప్తుంటే మాకు ఇవన్నీ కళ్ళు తెరుచుకుంటున్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంత నష్టపోయినామా, మనం ఇంత వెనకబడిపోయినామా. ఇమాజిన్, నాకు అనిపిస్తుంది అప్పుడే మనం బిచ్చమెతుకుతున్నాము, మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, ఆకలి చావులు. నాకు చిన్నప్పుడు నేను చూసిన నీళ్లు లేక, చిన్నప్పుడు ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా చాలా సందర్భాల్లో చాలామంది గటక దీన్ని బతికేది. అంటే అప్పుడు ఆ టైంలో చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు తర్వాత సంగతి, అప్పుడు అన్నం తినాలంటే చాలా రిచ్ పీపులే తినొచ్చు. ఓకే. మామూలు వ్యక్తులు అన్నము అనేది లేదు, జొన్నలు అప్పుడు బాగా జొన్నలే తినేటోళ్ళు. రైస్ తినాలంటే కూడా అంటే అప్పుడు రైస్ కావాలంటే నీళ్లు కావాలి, పండపోయేది. ఓకే. ఇట్లా ఈ ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఒక అంశంగా తీసుకున్నాం కదా సార్ మనం. అంటే దానికి ఎంత ఖర్చు అయింది, అంటే మన ఆర్మీ నుంచి ఎంత ఖర్చు పెట్టి వాళ్ళ మీద అటాక్ చేసినాం, అంటే ఒక 1/2 అవర్ అటాక్ అయింది, మళ్ళీ దాన్ని ఆపేశారు. ఎగ్జాక్ట్లీ, చాలా ఆపటం చాలా. అంటే ఇప్పుడు మన లక్ష్యం ఒకటి. ఇప్పుడు నేను అపెండిక్స్ ప్రాబ్లం వస్తుంది, అపెండిక్స్ ఆపరేషన్ చేస్తా, లాప్రోస్కోప్ చేసిన దాన్ని అన్ని చేస్తాను, ఆపరేషన్ లేదు, అపెండిక్స్ సెన్స్ ఉండాలి కదా, అపెండిక్స్ ఒకటే చేస్తా. గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయడానికే లాప్రోస్కోప్ వేసుకుంటే అన్ని చేయొచ్చు. లివర్ ఆపరేషన్ చేయొచ్చు, కిడ్నీ ఆపరేషన్ చేయొచ్చు, పేగుల ఆపరేషన్ చేయొచ్చు. ఎట్లాగే లోపల పోయినా నా లక్ష్యం అపెండిక్స్. ఓకే. టెర్రరిస్ట్ సైట్లు ధ్వంసం చేయాలి, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి, అది నేర్పాను. సెకండ్ ఏంటంటే యుద్ధము చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అంటే మనము ఖర్చు అయింది మొత్తము దాదాపు యాక్చువల్ వెపనరీకి ఖర్చు అయింది కేవలం ఒక 2-3 వేల కోట్లే. ఓకే. ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం కదా. 25 కోట్లు ఒక బ్రహ్మోస్, మిగతా 1 కోటి 2 కోట్లు నాగాస్త్ర పినాక అవన్నీ. మన యూఏలు కూడా చాలా చీపులు వచ్చాయి. ఓన్లీ కొంత ఖర్చు అయిందంటే మొబిలైజేషను, ఆర్మీ మొబిలైజేషను, ఈ డీజిల్ పెట్రోలు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం అయినా కూడా మనకు ఒక 10,000 కోట్లు. ఓకే. 10,000 కోట్ల ఖర్చు యావరేజ్ చేసుకుంటే. కానీ పాకిస్తాన్కు కనీసం 50,000 కోట్ల దెబ్బ పడ్డది. ఓకే. గట్టి ఇప్పుడు ఎయిర్ బేసులు, ఎబాకులు, F-16 ఇంకా బయట పోయినామని ఒప్పుకుంటున్నారు, కానీ ఒక్కొక్కటి 5,000 కోట్లు. వాళ్ళు ఇంకా మనయే పోయినాయి, S-400 పోయింది, జెట్లు ఏంది ఇప్పుడు అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి కదా. దానికి మోడీ గారు గట్టి షాకే ఇచ్చినారు, కరెక్ట్ గా S-400 బ్యాక్ సైడ్ పెట్టుకుని ఒక ఫోటో రిలీజ్ చేయాలి. అదే కదా, ఇప్పుడు దేనికైనప్పుడు మనకు ధ్వంసం చేసినట్లు ఇవాళ రేపు ఏది ఆగదు, అన్ని సెటిలైట్ ఇమేజ్. మన ఇద్దరం ఇక్కడ కూర్చుంటే కిటికీలకెళ్ళి కూడా ఎవడో చూడొచ్చు సాటిలైట్ ద్వారా. అంటే ఒక మనిషి 1 మిల్లీమీటర్ వరకు కూడా చూస్తే అంత టెక్నాలజీ ఉంది. ఓకే. అది పెద్ద దాచుకునేది దాగదు. అందుకొరకు ఏంటంటే పాకిస్తాన్ అందుకొరకు భయపడిపోయింది, కాళ్ళు పట్టుకుంది. ప్లస్ ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు. ప్రధానమంత్రి పాపం పాకిస్తాన్ వాడు చాలా మామాయకుడు, మంచివాడే. ఎందుకంటే ఉన్నది చెప్తాడు, మేము మా అటాక్ చేద్దాం అనుకునే లోపలనే అన్నీ అయిపోయింది, మా అన్నీ అటాక్ చేశారు, మేము ఏం చేయలేని పరిస్థితుల్లో జంగ్ రుక్నాపడ అంటే యుద్ధం ఆపాల్సిన అవసరం వచ్చింది. అలాగే మన ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీగా నిలబడింది సార్. అంటే జపాన్ ఉండేది ఇంతకుముందు మన పైన, అది కిందకి అని మన పైకి వచ్చింది. అసలు ఎట్లా ఆ ఎకానమీ పైకి రావడానికి గల కారణం ఏంటి సార్? మోడీ గారు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన సంక్షేమం అభివృద్ధి 2 తీసుకెళ్ళింది. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఇందాకనే చెప్పిన ధనం మూలం ఇదం జగత్. ఓకే. కరెక్టే. అర్థం తెలుసు కదా? అర్థం తెలుసు. అది దేశానికి వర్తిస్తుంది, వ్యక్తికి వర్తిస్తుంది, కుటుంబానికి వర్తిస్తుంది. మనం ఆర్థికంగా ఉంటేనే పక్కన ఉన్నవాడు కానీ వేరే దేశాలు కానీ మనని
గౌరవిస్తారు. గౌరవిస్తారు. నీవు ఆర్థికంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కానీ నీ యొక్క బంధువులు కానీ నిన్ను గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. లేకుంటే ఇస్తారా? ఇవ్వరు సార్, ఇవ్వరు కదా. ఇవ్వరు. ఆయన అదే ఇప్పుడు ఒకటి ఏంటంటే అర్థం కాంది చాలామంది ఎన్ని సిద్ధాంతాలు మాట్లా భారతదేశం ఈరోజు రెస్పెక్ట్ ఉందంటే కేవలం బికాస్ వీఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. ఓకే. నెంబర్ 2 ఆయన సంక్షేమం, అత్యధిక సంక్షేమం. మీరు ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ సంక్షేమం, ఎరువుల కొరత ఉందా మోడీ గారు వచ్చినప్పటి నుంచి? లేదు. లేదు కదా. లేదు. కరెంటు కొరత ఉందా? లేదు. బొగ్గు కొరత ఉందా? లేదు. రోడ్ల కొరత ఉందా? లేదు. రైల్వే కొరత ఉందా? ఎయిర్పోర్ట్ల కొరత ఉందా? ఏమీ లేదు. ఫ్రీ రేషన్ కొరత ఉందా? ఆకలి చావులు ఉన్నాయా? లేదు. నిత్యావసర వస్తువులు కొరత ఉన్నాయా? లేదు. కరోనా టైంలో కూడా చాలా వరకు ఆదుకున్నారు సార్. అంత అంటే మన ప్లస్ కరోనా లాంటి మహమ్మారి వస్తే 140 కోట్ల మంది ఉన్నాం. అవును. అయినా 200 కోట్ల వ్యాక్సిన్లు మనం ఇచ్చుకుంటేనే 36 దేశాలకు మనం ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చినాం. ప్రపంచంలో ఏ దేశం ఇవ్వలే. అవును సార్. అందుకొరకు మనకు గౌరవం. ఇంకోటి మన జేబులో ఎంత చేయాలన్నా జేబులో మా పర్సల పైసలు ఉంటేనే కదా. అవును. అవును సార్. వేరే అందుకొరకే మోడీ గారు అభివృద్ధి, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్. ఓకే. ఇంతవరకు 10 ఏళ్లలో ఒక్క కరప్షన్ ఛార్జెస్ లేవు. ఆర్థిక సంస్కరణలు, జిఎస్టీ. ఓకే. జిఎస్టీ ఈరోజు ఈ నెల లాస్ట్ మంత్ మే నెలలో 2 లక్షల కోట్లు దాటింది. ఓకే. అందరు ఏమంటున్నారంటే ఈ జిఎస్టీలు సిజిఎస్టీలు అన్ని వేస్తున్నారు, పేద ప్రజలపై భారం మోపుతున్నారు అని. పేద ప్రజలకి జిఎస్టీ ఎవరికి వేస్తారా? నాయకులందరూ కూడా ఈ విషయాలు చెప్తున్నారు. అపోజిషన్ లీడర్కి రాహుల్ గాంధీకి ఆయనకు సబ్జెక్టు లేదు, బుర్ర లేదు, ఓకే, దేశభక్తి అంతకంటే లేదు. రాహుల్ గాంధీ గురించి అపోజిషన్ లీడర్ ఈరోజు నిత్యావసర వస్తువులు ఈ 10 సంవత్సరాల్లో ఎంత శాతం పెరిగినాయి? పెరుగుతాయి కదా. అవును, పెరుగుతాయి. పెరిగినాయి. ఈరోజు ఫ్రీ రైసే ఇస్తున్నారు కదా. అవన్నీ పెరిగినా? లేదు కదా. బట్ మన ఆర్థిక వ్యవస్థ పెరిగి జిఎస్టీ అనేది ఈరోజు బాధపడాల్సింది ఏంటంటే పన్నులు ఎగవేత చేసేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పోతావు సోప్ కొంటావు, ఓకే, లేకుంటే ఇంకో ప్రోడక్ట్స్ కొంటావు. గతంలో దాని మీద ట్యాక్స్ ఉండేది కానీ వాడు కట్టకపోయేది. ఇప్పుడు తప్పించుకోలేడు. ఓకే. లింక్ ఎక్కడో అక్కడ తేలుతుంది. అందుకొరకు భారతదేశం 4th ఎకానమీ కావటానికి ప్రధాన కారణం మోడీ గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశభక్తి అంటే ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటా మనవి కూడా అణ్వస్త్రాలు కింద పడిపోయినాయి, భారతదేశానికి కూడా పడిపోయినాయి అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయడం చూసినాం మనం. ఎందుకు అట్లా? అదే కదా, నేను నెహ్రూ, హూ ఇస్ నెహ్రూ, ఓకే, ఆయన కుటుంబం ఎవరు అంటే ఇంకోటి మీకు చాలామంది యువకులకు తెలవాలి. పాకిస్తాను కొన్ని ఇస్లామిక్ దేశాలు ఏషియాలోని దాదాపు అన్ని దేశాలని కన్వర్ట్ చేశారు. ఓకే. పర్షియా, ఇరాన్, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, చైనాలో కొంత భాగం, ఓకే, ఇట్లా అన్ని దేశాలని మార్చగలిగింది. ఒక్క భారతదేశం 1500 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో ఉన్న 1200 సంవత్సరాలు హిందూ మతాన్ని ఛేదించలేకపోయారు. ఓకే. వాళ్ళది ఒక థియరీ ఉంది, క్యాలిఫైట్ థియరీ అంటారు. ఓకే. 1000 years వార్ అని, అంటే 1000 సంవత్సరాలు భారతదేశం మీద యుద్ధం. ఓకే. ఈ 1000 సంవత్సరాల్లో సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి యుద్ధం అంటే ఓన్లీ యుద్ధమే కాదు, 1000 years వార్ అంటే 1000 సంవత్సరాల యుద్ధము, 1000 కట్స్ అంటే 1000 ఇంగ్లీష్లో కట్స్ అంటారు, తెలుగులో ఏమంటారు బా, కోయటం చేసి భారతదేశాన్ని అస్థిరపరిచే దీన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది వాళ్ళ యొక్క ఓకే, అర్థమైంది. అర్థమైంది. నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ కుటుంబం అందులో భాగమా? ఓకే. ఎందుకంటే వీళ్ళు నెహ్రూ చేసింది అట్లనే ఉంది, రాహుల్ గాంధీ చేసింది అట్లనే ఉంది, షాబాన్ కేసు ఆ కేసులు. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ పచ్చిగా ఓపెన్గా చేస్తున్నాడు అవును మనకు వ్యతిరేకంగా. ఇంకోటి భారతదేశం ఎన్ని 5 జట్లు కూలిపోయినాయని మాట్లాడితే అరే కొట్లాడేది మోడీ కొట్లాడతాడా, బీజేపీ కొట్లాడుతుందా, యుద్ధం సైనికులు కొట్లాడతారా?
సైనికులు కొట్లాడుతున్నారు. మరి నువ్వు చేసే వ్యాఖ్యల వల్ల ఎవరికి నష్టం? సైనికులకి మన సైనికులకి కదా. అవును. వాళ్ళని డిమోరలైజ్ చేస్తుంటే మానసికంగా దెబ్బ కొట్టుడే కదా. అవును. దానివల్ల ఎవరికి లాభం? అవతల వాళ్ళకి మన శత్రు దేశానికే కదా. అవును. దీన్ని బట్టి మరి రాహుల్ గాంధీని మనం ఏం చేయాలి? ఎస్, పొలిటికల్ కొట్లాడు వేరు. అవును. ఎన్నికల కొట్లాడు ప్రజాస్వామ్యంలో ఎవరో గెలుస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.